ఏప్రిల్ 21, 2025 సోమవారం మీకు ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మీరు ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా స్టాక్ విషయం మాట్లాడుకుంటే మనం ముందుగా జీపే అలాగే పీవీఎస్ మనీ లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి మళ్ళీ పెరిగింది ఈరోజు వచ్చేసి. సో నిన్న వచ్చేసి నేట్లాగే స్టాక్ వచ్చింటే ఈరోజు మాత్రం ఈ లైన్లో దిగుమతి అయితే పెరిగింది. సో ఓవరాల్గా లైన్ మొత్తం తీసుకుంటే నేటితో పోల్చుకుంటే దిగుమతి అయితే పెరిగింది. అలాగే టీవీఎస్ మనీ లైన్ మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో కూడా తీసుకుంటే దిగుమతి అయితే పెరిగింది. సో ఈ లైన్లో ఒక 3-4-5 మండలికి దిగుమతి అయితే పెరిగింది. అదే మండలికి నేట్లాగే వచ్చిన ఓవరాల్గా లైన్ మొత్తం తీసుకుంటే దిగుమతి అయితే పెరిగింది. ఇంకా అలాగే స్టార్టింగ్ మండి అంటే భాగ్యలక్ష్మి మండి ఇంకా స్టార్ట్ అయ్యి డిఎస్ఎం అంటే దండి సిద్ధమ్మ మండి వరకు తీసుకున్నట్టయితే దండి సిద్ధమ్మ మండి వరకు తీసుకుంటే ఈరోజు దిగుమతి అయితే పెరిగింది. ఓవరాల్గా నేను వచ్చి సూపర్ టాప్ 220 రూపాయలు సూపర్ టాప్ అయితే వెళ్ళింది. సో ఈరోజు దిగుమతి మళ్ళీ పెరిగింది కాబట్టి ఈరోజు వేలం పట్ల మళ్ళీ స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏమే అనేది చూడాలి. సో ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే దిగుమతి అయితే పెరిగింది. నిన్న ములకల్చిరు మార్కెట్ కూడా సూపర్ టాప్ 170 రూపాయలు 160, 170 ఇలా అయితే మార్కెట్ అయితే జరిగింది. చాలా స్లోగానే జరిగింది ములకల్చిరు మార్కెట్ కూడా వచ్చేసి. అలాగే మదనపల్లి మార్కెట్ తీసుకున్నా కూడా మదనపల్లి మార్కెట్ కూడా నేనైతే చాలా స్లోగానే నడిచింది. సో 220 రూపాయలు సూపర్ టాపు. ఇంక ఈరోజు మళ్ళీ దిగుమతులు పెరగడం మళ్ళీ వేలం పాటలు స్లోగా జరుగుతాయి ఏమి అనేది చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే దిగుమతి అయితే ఈరోజు అయితే పెరిగింది. మరి ఇంకా టైం అయితే ఉంది. 6:33 అయితే ప్రజెంట్ అయితే టైం అయితే అవుతుంది. ప్రస్తుతానికి వచ్చిన స్టాక్ అయితే ఇప్పటికీ దిగుమతి అయితే పెరిగింది. ఇంకేమైనా ఈ తర్వాత ఇంకా వస్తే మళ్ళీ దిగుమతి పెరిగినట్టు అయితే ఉంటుంది. మీకు తక్షణానికి బోరం కావాల్సి ఉంటే కింద ఎంఎస్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. లేదా మీరు అంటే ఇక్కడికి వచ్చి తీసుకొని పోవాలనుకుంటే కింద ఎంఎస్ కాల్ చేసి ఫస్ట్ కనుక్కోండి స్టాక్ ఉందా లేదని.